నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ విజయ్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. ఓకే, విజయ్ కిరణ్ గారు, ఇంతకుముందు పల్నాడు లాంటి కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఒకలాంటి ఈ కొట్టుకోడాలు, ఈ సంస్కృతి, ఈ రాజకీయాలన్నీ చూసాం. అలాంటి పల్నాడు రాజకీయాలను డైరెక్ట్గా అనాలనంటే అది గుంటూరు తీసుకొచ్చేసారు. ఈరోజు పరిస్థితులు గుంటూరు ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయంతో బతుకుతున్నారు. కాదంటారా మీరు? అసలు ఏం జరుగుతోంది గుంటూరులో? గుంటూరులో ఎప్పుడూ చూడని అభివృద్ధి జరుగుతూ ఉంది. గుంటూరులో అనేకమైనటువంటి ఫ్లైఓవర్లు, మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం వచ్చినాక అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ని అది శిథిలావస్థకు వస్తే ఇంతవరకు ఎవరి వల్ల కానిది పెమ్మసాని గారు కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉండటం వలన ఆ ఫ్లైఓవర్ వచ్చింది. అదే కాకుండా ఇంకా 3-4 ఫ్లైఓవర్లు వచ్చినాయి. అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అద్భుతంగా నగరం విస్తరిస్తూ ఉంది. అంతకుమించి నాకు ప్రత్యేకంగా ఏం జరుగుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఎక్కడున్నారు మీరు? నిన్నటి వరకు గుంటూరులో ఉన్నా, ఈ రోజు హైదరాబాద్ వచ్చాను. ఓకే, సో ఇక్కడే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కదా అటు ఇటు ఉన్నారు. అవును. ఓకే, పొద్దుటి నుంచి మీరు మీడియా చూస్తూనే ఉంటారు. అది సోషల్ మీడియా కావచ్చు, ఓకే, లేకపోతే మెయిన్ మీడియా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు చూస్తూనే ఉండొచ్చు. తగలబడిపోతున్నాయి ఇళ్ళు, కారు అద్దాలు ధ్వంసం అవుతున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు మాట్లాడిన మాటల్ని, భాషని నేను సపోర్ట్ చేయడం లేదు. ఓకే, అంటే మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా టీడీపీ నుంచి ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారు అనే దాని గురించి మాట్లాడుతున్నాము. అవును, నేను అనేది అదేనండి. మీ గుంటూరులో ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతుంది. అది కాకుండా మీరు స్పెసిఫిక్గా పలానా విషయం ఏంటంటే నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మాకు ఈ రోజు గుంటూరు అని కనబడుతుంటుంటే కారద్దాలు ధ్వంసం అయిపోవడము, ఓకే, బాల్కనీలోంచి ఫైర్ రావడము, మాకు ఇదే కనిపిస్తోంది. అంటే మీరు స్పెసిఫిక్గా అంబటి రాంబాబు గారి ఇష్యూ గురించి మీరు అడగదలుచుకున్నారు. గుంటూరు మొత్తంకి సంబంధించిన అంశం కాదు అది. ఓన్లీ అంబటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ మంత్రి మాట్లాడిన ఉచ్చం నీచం లేకుండా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన మాటలకి కొంతమంది కార్యకర్తల యొక్క నిరసన యొక్క రిజల్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో తప్పకుండా అండి. ఇప్పుడు మనం రాజకీయంగా అనేకమైనటువంటి విమర్శలు చేస్తాం. ప్రతి విమర్శలు చేయొచ్చు, తప్పు లేదు. కానీ అంబటి రాంబాబు గారు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన రోజు నుంచి ఆయన మాట్లాడే భాష, ఆయన రెచ్చగొట్టే విధానం ఎలా ఉందంటే, మీరు తొందరగా వచ్చి నా పైన దాడి చేయండి, లేదా రండి మీరు మేము కొట్టుకుందాం, లేదా మీరు మేము అంటే ఎక్కడ కూడా గొడవ పడాలి అనేటువంటి ఒక ప్రొవొకేషన్ చేస్తూ ఉన్నాడు. కారణం ఐడెంటిటీ క్రైసిస్. వెస్ట్ నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జిగా ఎవరు గుర్తించట్లా. కాబట్టి నన్ను గుర్తించండి, నేను ఈ వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చాను అనేటువంటి ఐడెంటిటీ క్రైసిస్లో ఆయన ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విధానంలో ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, ఆ భాష పరాకాష్ఠకి చేరింది. నేను ఒక్కటి అడుగుతున్నానండి. లడ్డూకు సంబంధించిన అంశంలో ఒక పోస్టర్ వెలిసింది. కల్తీ అనేటువంటిది జరిగిన దాంట్లో ఎవ్వరం కూడా కాదనలేం. అయితే అందులో ఏమేమి కలిసినాయి అనేటువంటి దానిపైన అది సపరేట్ ఇష్యూ. కానీ కల్తీ అనేటువంటిది జరిగింది, పోస్టర్ వెలిసింది. పోస్టర్ ఒకవేళ ఇల్లీగల్ అనుకోండి, బాధ్యత గల ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు కదా, మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడితే అని. నేను కూడా అదే అంటా ఉన్నాను. ఒక పోస్టర్ వెలిసినప్పుడు మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మీరుగా 24 గంటల్లో రేపు ఈ టైం కల్లా మేము ఈ ఫ్లెక్సీని తీసివేస్తాను, ఎవడొస్తాడో రండి అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు? రెచ్చగొట్టారు. ఒకటి. రెండోది, ఆయన మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గారి వయసుకి కానీ, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి కృషి కానీ, కనీసం ఒక పెద్ద మనిషికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం కానీ ఇవ్వకుండా తల్లిని తిడతాం అనేటువంటిది ఇది ఇవాళ కాదు. మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా పుట్టుకల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ రోజున ప్రజలకు ఎలా ఉందంటే, ప్రజలకు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అధికారంలో ఉన్నప్పుడు మనం తిట్టించుకున్నాం, కొట్టించుకున్నాం, చంపించుకున్నాం. అధికారం వచ్చిన తర్వాత కూడా ఇదే పరంగా తిడుతున్నారంటే ఒకటి భయం లేకపోవటమా, లేదా రాష్ట్రంలో అలజడి సృష్టించాలనేటువంటి ఒక కుయుక్తులు పన్నుతున్నారు. అంటే భయం కల్పించాలి అంటే మీరు అన్న మాటే అది. భయం లేదు కాబట్టి ఆ భయాన్ని వాళ్ళ కళ్ళల్లో చూడాలి అని అనుకుంటే మనము వాళ్ళ కారు అద్దాలు ధ్వంసం చేయడము, లేకపోతే బాల్కనీకి, ఇంటికి నిప్పు పెట్టడము ఒక్కటే దారా? ఇప్పుడు ఒకటండి, ఎవరైనా సరే
ఎవరిళ్ళపైనైనా సరే దాడి చేయటం అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా హర్షించం. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా ఖచ్చితంగా దాడులు ప్రతి దాడులు అనేటువంటిది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దాన్ని మేము కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళపైన కేసులు బుక్ చేయాల్సిందే, వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిందే అనే భాగంలో ఈరోజున అందరిపైన ఎఫ్ఐఆర్లు అయినాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది, ఎక్కడా కూడా అబ్స్ట్రక్షన్ లేదు. కాబట్టి మేము తప్పు అంటే ఇది భావోద్వేగం. గతంలో మీరు చూశారండి, అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి ఒక ఎమ్మెల్యే దౌర్జన్యంగా వెళ్ళి మహిళలు ఉన్న ఇంట్లో వెళ్ళి ఎంత బీభత్సం చేశాడు, ఏ విధమైనటువంటి వ్యవహారం చేశాడు మనం చూసాం కదా. కానీ ఈరోజున ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఒక ఈయన సోషల్ మీడియా ఆర్గనైజ్ చేసే దాని మీదకి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి సంఘటన చట్ట వ్యతిరేకం అయితే చట్టం తరపున తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఆయన తిట్టడం చట్ట వ్యతిరేకం కాబట్టి అది దాని పరంగా కూడా సెక్షన్స్ బుక్ అయినాయి. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి పాయింట్ దగ్గర నేను ఈ విషయాన్ని అయితే స్పష్టంగానే తెలియచేయాలనుకుంటున్నానండి. ఏదైతే అంబటి గారు మాట్లాడిన భాష ఉందో అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేసేది కాదు. 200% రాంగ్. అది మాట్లాడకూడదు. ఆయన మాట్లాడి ఉండకూడదు కూడా కాదు, ఆయన అలా మాట్లాడకూడదు అంతే. బట్ ఆయన మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడారు, అంబటి గారు ఆయన ఎలివేషన్లోకి తీసుకురావడం కోసము రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని. సో మీ దగ్గర ఒక క్లారిటీ ఉంది, ఆయన రెచ్చగొడుతున్నారు అని. అలాంటప్పుడు మనం రెచ్చిపోకూడదు కదా. తెలియకుండా ఆయన ఒక మాట మాట్లాడేశారు, అరే అప్పుడు మన భావోద్వేగాలు వస్తాయి. బట్ మీకు ఒక క్లారిటీ ఉంది, ఆయన రెచ్చగొట్టడానికే రెడీగా ఉన్నారు అని. మరి మీరు రెచ్చిపోతే ఎలా? తెలుగుదేశం పార్టీ దరిదాపుగా 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలో అగ్రగామిగా ఉన్నటువంటి పార్టీ. ప్రతి 4 ఇళ్లలో ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంటుంది. మీరు ఆలోచన చేయండి, ఎంతమందిని మనం కంట్రోల్ చేయగలుగుతాం? మీరు ఇంకా ఆలోచన చేస్తే ఎక్కడ కూడా అంబటి రాంబాబు గారి పైన చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకత్వం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కంటికి రెప్పలా అంబటి రాంబాబు గారిని, వారి క్యాడర్ని ఆ రోజు మేము కాపాడాం. మా ప్రభుత్వం, మా పోలీసులు అంటే మా ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీసులు ఎంత కష్టపడ్డారు మీరు చూడండి. అంబటి గారి డాటర్ మౌనిక వచ్చి మాట్లాడారు, ఓకే, మాతో ఒక రౌడీ లాగా బిహేవ్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు రాంబాబు గారిని పట్టుకెళ్తున్న దృశ్యాలు కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము ఇలా చేయలేదు, మేము ఇలా అనడానికి లేదు. చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రొటెక్టివ్గా, చాలా గౌరవంగా గాజు బొమ్మను ఏ విధంగా జాగ్రత్తగా తీసుకెళ్తారో అంత జాగ్రత్తగా తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ అంతమంది జనాలు ఉన్నప్పటికి కూడా అంబటి రాంబాబు గారి దాకా ఏ కార్యకర్తని రీచ్ అవ్వనీయకుండా పోలీసులు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా అభినందించి తీరవలసిందే. ఇంకొకటి, ఆ ఏరియాలో ఉండే పట్టాపురం సిఐ గారి పైన 3 సార్లు కొట్టబోయినటువంటి పరిస్థితి చేశాడు అంబటి రాంబాబు గారు, చాలా దారుణంగా. అదే పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తూ కూర్చున్నాడు. అంటే అనేకమైనటువంటి అంశాలు చేసినా సరే అంబటి రాంబాబు గారిని కాపాడింది ఎవరంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పోలీసు. గతంలో ఇదే పోలీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన అల్లరి మొక్కలు దాడి చేస్తూ ఉంటే, విసులుకంగా దాడి చేస్తూ ఉంటే వదిలేశారు. పార్టీ ఆఫీసు నెట్టుకుంటూ వచ్చారు, తన్నుకుంటూ వచ్చారు, గేట్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చారు. కానీ మరి ఆ రోజున పోలీసు ఎక్కడ పనిచేయాలి? కానీ మా ప్రభుత్వం పోలీసులు పనిచేశారు కాబట్టే ఎవరికి కూడా ఇబ్బంది కలగపోవడం మంచిది. ఎవరిపైన కూడా దాడులు జరగకూడదు, ఎవరికి భౌతికంగా దెబ్బ తగలకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. కూడా పోలీసులకు సంబంధించి కూడా మౌనిక గారు ఆరోపణలు చేశారు. ఈ రోజు అంబటి గారి విషయంలో జరిగింది కావచ్చు, జోగి రమేష్ గారి విషయంలో జరిగింది కావచ్చు, మీరు కరెక్ట్గానే జరిగింది, ఇలా జరగాల్సిందే వేళకు అని అంటున్నారా? మీకు ఒక విషయం చెప్తానండి, ఎవరు కూడా మనం భారతదేశంలో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం కింద పనిచేసే ఎవ్వరూ కూడా దాడులు ప్రతిదాడులని ఎవరు ఆమోదింపచేసే విధంగా మాట్లాడినా, లేదు దానికి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడినా 100కి 100 పాళ్ళు కాదు 1000 పాళ్ళు తప్పే. అలా మా నాయకులు ఎవ్వడు కూడా మాట్లాడరు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్వయంగా డీజీపీ గారు సవాంగ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తే. కానీ మేము తప్పు చేసిన వాళ్ళపైన కేసులు పెడుతున్నాం. వాళ్ళకి మాకున్నటువంటి డిఫరెన్స్ అది. కాబట్టి ఏది ఏమైనా కానీ ఏ పార్టీ అయినా సరే ఎండ్ రిజల్ట్లో ఈ విధమైనటువంటి పోకడలు అనేటువంటి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, తప్పు చేస్తే మేము ఇలా కేసులు పెడుతున్నామని. అంబటి గారు సారీ చెప్పిన తర్వాత కూడా దాడులు జరిగాయి, ఆయన కార్ అద్దాలు ధ్వంసమైపోయాయి. అదే చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇవన్నీ మనకి 100కి 100 కానీ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర వీడియో ఉంటే మీరు ప్లే చేయండి. అంబటి రాంబాబు గారు ఏమన్నారు తెలుసా? వెధవైనప్పటికి కూడా నేను అలా మాట్లాడటం పైన విచారం వ్యక్తం చేస్తా అన్నాడు. ఏంటంటే అదే సారీ చెప్పే విధానం ఏంటి? వెధవైనప్పుడు కూడా నేను విచారం వ్యక్తం చేస్తానంట. ఏంటి, ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరిని అంటే అక్కడ జరిగిన సంఘటనను కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ అంబటి రాంబాబు గారు ఉండేటువంటి పక్కనే సత్తెనపల్లి ఏ నియోజకవర్గం అయితే అంబటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వహించారో అక్కడే అబ్బూరు మల్లి అని అతని ఆఫీస్ కూడా ఉంది. అతను కొంచెం అక్కడ ఉన్నటువంటి కాస్త మాస్ లీడరు, కాస్త జనం యూత్ అంతా కూడా అతనితో పాటు ఉండేటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి దానిపైన వాళ్ళు కూడా అదే సమయానికి అటువైపు వచ్చి ఏం జరిగిందనేటువంటి చూసేటువంటి క్రమంలో మొదటి రాయి విసిరింది వైసీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు. మీకు కావాలంటే నేను వీడియో చూపిస్తాను. రండిరా డాష్ లాతో మొదలుపెట్టి కోతో స్టార్ట్ చేసినటువంటి నాయకులు, వైసీపీ నాయకులు. మీకు వీడియో చూపిస్తాను, నేనే వేగ్గా చెప్పను. వాళ్ళు రెచ్చగొట్టి రాళ్ళేసి కొట్టండి అని చెప్పి వాళ్ళు అరిసిన తర్వాత ఇటువైపు కూడా కార్యకర్తలు రెచ్చిపోయిన మాట వాస్తవం. అది చాలా సౌమ్యంగా పోలీసులు 2 వర్గాల వారిని చాలా ఓర్పుతో 2 పక్షాల వారిని సముదాయించి ఎవరు అక్కడ లేకుండా అంబటి రాంబాబు గారిని కాపాడినటువంటి దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసం కులాలను తీసుకొస్తా ఉన్నారు. మా పైన దాడి చేశారంటున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, రాంబాబు గారి అమ్మాయిని నేను అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే పోలీసులు మీకోసం పని చేశారా లేదా, మిమ్మల్ని కాపాడటానికి, మీ ఇంటిని కాపాడటానికి ఎంత కృషి చేశారనేటువంటిది మీ మనస్సాక్షితో చెప్పండి. లేదు అని చెప్తున్నారుగా. ఇక దానికి మన రాజకీయంగా నాకు లబ్ధి పొందాలా, నిజాన్ని కూడా అబద్ధంగా చెప్దాం అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేం. వారు ఇప్పుడు ఇంకొకటి, వారు బాధితులుగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు బాధితులు కాదు, నేరాన్ని పురిగొల్పినటువంటి ముద్దాయిలు 100కి 100%. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇది. ఆల్రెడీ ఇందులో 3 పేజీలు అయిపోయాయి అన్నారు లోకేష్ గారే స్వయంగా. అంటే 4వ పేజీ అర్థం ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, నడవాల్సిందే. గతంలో అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా రాజ్యాంగానికి లోబడి పని చేయకుండా చేసే వాళ్ళకి ఏ గతి పట్టిద్దో మనం చూసాం. కాబట్టి మేము అటు రాజ్యాంగ వ్యతిరేకంగా చేసి ఉంటే అంబటి రాంబాబు గారికి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్న ఆయనతో పాటు రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. రాంబాబు గారితో పాటు రౌడీ షీటర్లు ఉన్నారు ఆ రోజు. మరి ఎవరికి దెబ్బ తగలేదంటే రాజ్యాంగం పనిచేస్తుంది, రెడ్ బుక్ కాదు అనేటువంటిది స్పష్టమైంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది 100కి 100 రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాటే లేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అన్న మాట ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ వేరే వాళ్ళు కానీ చెప్పట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఈ రెడ్ బుక్ లో రాసుకున్నాం. స్వయాన లోకేష్ గారు చెప్పిన మాట ఇది. మీరు పూర్తిగా వినాలి, అందుకనే మీరు సగమే విన్నారు. లోకేష్ గారు చెప్పింది, రెడ్ బుక్లో మేము ఎవరైతే తప్పులు చేశారో, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేశారో, ఉచ్చం నీచం లేకుండా రాజ్యాంగేతర శక్తులుగా పనిచేశారో వాళ్ళ పేర్లు మాత్రమే చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకుంటాం తప్ప చట్ట విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ పని చేయము అనేటువంటి మాట కూడా చెప్పారు. టాపిక్ డైవర్ట్ అయినా సరే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం మనం. ఎవరైతే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉందో రాజ్యాంగం ప్రకారం అనుకుందాం,
వాళ్ళు భావించింది, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గురించి కాస్త పరుష పదజాలం వాడి ఉండొచ్చు గాక, కాదని నేను అనట్లేదు. మాట్లాడినప్పుడు వాళ్ళను ఒక్క స్టేషన్ అని కాకుండా వయసు భేదం లేకుండా ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఇలా తిప్పి 2-3 రోజులు తిప్పి కేసులు పెట్టిన సందర్భాలు లేవంటారా? ఎక్కడండి? అంటే నేను ఒక్కటి చెప్తానండి, అసలు ఎఫ్ఐఆర్లో పేరే లేకుండా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశారనేటువంటి కనీస గౌరవం లేకుండా, తెల్లవారుజామున కనీసం ఒక నోటీసు లేకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కంటే తప్పులు ఏమన్నా ఎక్కడ జరిగినాయా? అంటే ఎక్కడ జరగల. ఒకటి. రెండోది, మీరు ఒకటి ఆలోచించేయండి. మేము బాధతో వెళ్ళాం. ఎవరు? గల్లా మాధవి గారు బాధతో వెళ్ళారు. మా నాయకుడిని, తల్లిని ఈ విధంగా తిడుతున్నారు, ఏంటి ఇట్లా తిట్టడం తప్పు అనేటువంటి దానిలో మీరు చూడండి, ఏ వీడియోలైనా సరే రాంబాబు గారిని క్షమాపణ చెప్పమనండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనే మాట అన్నారు తప్ప ఎక్కడ కూడా ఆమె మాట జారలేదు కదా. మరి క్షమాపణ చెప్తే అయిపోయేది కదా. ఎటువంటి క్షమాపణ చెప్పేది? క్షమాపణ మీరు చూడండి, నేను అనేది ఒకవేళ మా తరపున కార్యకర్తలు ఎవరన్నా భావోద్వేగం లోనై తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించడానికి ఎఫ్ఐఆర్లు కూడా కట్టారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీ అయినా ఒకేలాగా చూసే ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇప్పుడు మీరేమంటారు? రాజ్యాంగం ఉంది, రెడ్ బుక్ ఉంది, రాసుకున్నాం అని అంటారు మీరు. వాళ్ళేమంటారు? మా దగ్గర డిజిటల్లో అన్ని నోట్ చేసుకుంటున్నాం, మేము వచ్చాకే దీనికి 2 ఇస్తామంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నారనుకోండి, మీకు సమయం దొరికినప్పుడు వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారు, మీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారనుకోండి, మీరు రెచ్చగొట్టారనుకోండి, వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి. అక్కడ అంబటి గారి ఇల్లు ఒక్కటే ఉండదు కదా, అదేం అడవిలో లేదు కదా, చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, ప్రజలు ఉంటారు. కారద్దలు ఎలా పడితే అలా కొట్టేసి ధ్వంసం చేసేస్తే అక్కడ రోడ్డు మీద వెళ్ళి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి, మీరు ఫైర్ చేస్తారు, అది ఏ పార్టీ అయినా సరే ఫైర్ చేస్తారు, అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి? భయం గుప్పెట్లో మీరు ప్రజలు నెట్టేయట్లేదా? వాళ్ళైతే మీరు కాకపోతే వాళ్ళు అన్నట్టు. నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇది కాదు. అభివృద్ధి కావాలా, ఉపాధి కావాలా, పెట్టుబడులు రావాలా, కొత్త పరిశ్రమలు రావాలని అనునిత్యం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం కష్టపడతా ఉన్నారు. ఈ కష్టాన్ని భరించలేని, ఓర్చుకోలేని, పెట్టుబడులను చూసి ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాయాలు ప్రయత్నం చేసింది. రప్ప కోస్తామన్నారు, గంగమ్మ తల్లికి జాతర బలిచ్చినట్టు బలిస్తామన్నారు, మేము ఎక్కడ ఏమి రెచ్చిపోలేదు కదా. కానీ ప్రతి మనిషికి కూడా ఒక లైన్ ఉంటుందండి. మరి అంత దారుణంగా తిడతాం అనేటువంటి దానిపైన మనం చర్చించాల్సింది దాడిపైన కంటే కూడా అలా తిరగడం పైన కూడా చర్చించగల. ఖచ్చితంగా అదే చెప్తున్నా. ఏదైతే భాష మాట్లాడారో అది యాక్సెప్ట్ చేసే భాష కాదు. అంబటి గారు ఆ మాట అని ఉండకూడదు అనే మాట మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి ఎండ్ ఉండే కార్యకర్త ఒక్కళ్ళైనా సరే ఇది తప్పు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అనేటువంటి మాట ఒక్క వీడియో చూపించండి. అదే అంటే అది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అందరం చెప్తాం. నేను చెప్తున్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఎవరు కూడా వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోమాకండి, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మా సైడ్ నుంచి క్లారిటీ ఉంది. వైసీపీ క్లారిటీ చెప్పండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలకు కూడా ఎవరు విలువ ఇవ్వట్లేదా? 100% విలువ ఇస్తున్నారు. ఆయన చెప్పారు, ఆగిపోయారు కదా. ఇప్పుడు కారద్వా ధ్వంసం అయిపోయిన తర్వాత జోగి రమేష్ గారి ఇంటిపై దాడి ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారు ఒక భావోద్వేగంలో నేను గబుక్కుని తిట్టా అన్నారు, అదే భావోద్వేగంతో సడన్ గా వచ్చినటువంటి రియాక్షన్ అది. మీరు ఇందాక ఒకటి. రెండోది, వైసీపీ వాళ్ళు ఈ రోజు అంబటి గారు చేసింది తప్పు అన్న మాట ఒక్కరి చేత చెప్పించండి అని అన్నారు. మనం అక్కడే ఆగుదాం. మేబీ వైసీపీ నాయకులు కావచ్చు, అధినేతలు కావచ్చు, అధినాయకులు కావచ్చు, కార్యకర్తలను లేకపోతే నేతలను కంట్రోల్లో పెట్టుకోలేకుండా ఉండడం వల్లే ఈ భాష మాట్లాడారు అనుకోవచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారు మీరు అలా ప్రవర్తించకండి అని గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్పారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్షమాపణ ఉంది కాబట్టే అంబటి రాంబాబు గారి పైన దాడి జరగకుండా ఆపారు. ఇంకొకటండి, ఇవాళ ఏం చెప్తున్నారు, ఇవాళ వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు వినండి. మీరు ఏం చెప్తున్నారు? రేపు మా అధికారం వస్తే దాడి చేసే దగ్గర మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్ దగ్గర మేమే ఉంటాం, హాస్పిటల్ దగ్గర మేమే ఉంటాం అంటున్నారు. అదే కదా అంటున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, మీరు కర్రలతో వచ్చారు, మేము కత్తులతో వస్తాం అంటున్నారు.
అదే కదా చెప్తా ఉన్నారు, మీరు చేసినే కదా అవన్నీ. కానీ మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర మేము లేము, పోలీస్ స్టేషన్ లోపల మీరుంటారు, మమ్మల్ని బెదిరించొద్దు. పోలీస్ స్టేషన్ లోపల మీరుంటారు, హాస్పిటల్ లోపల మీరుంటారు, ఎక్కడికి పోతే అక్కడ మేమే ఉంటాం, కానీ లోపల మీరుంటారు. అటువంటి సంస్కృతి మనకు అవసరం లేదు. మీరు అట్లా బెదిరించమాకండి. మీరు కత్తులతో వస్తారంటే రండి, చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకునేది. మేము కూడా ఏం గాజులు దొరుకుని ఉండం కదా. మీరు కత్తులు తీసుకొని వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మీరు రండి అని చచ్చిపోం కదా, మేము రివోల్ట్ అవుతాం కదా. కాబట్టి ఈ సంప్రదాయాన్ని తెచ్చి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అధికారంలో లేని మీరే కత్తులు తీసుకొస్తే అధికారంలో ఉండే వాళ్ళు ఏం తీసుకురావాలి చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీరు ఈ విధమైనటువంటి ప్రొవొకేషన్ చేసి మీరు కత్తులు తీసుకొస్తా అంటే మేము బాంబులు తీసుకుని వెళ్ళాలా ఏంటి? ఈ మాటలు ఏంటి? వారిపైన కేసులు నమోదు చేసి లోపల వేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. కేసు వేస్తేనేమో కక్ష సాధింపు అంట. ఎలా 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 అర్థం చేసుకోవాలా? పోనీ ఎవరన్నా ఫిజికల్గా వెళ్తేనేమో చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా నాయకుడు పెట్టినటువంటి లిమిటేషన్ దెబ్బకి మేమంతా కూడా, మాది గుంటూరే, మేము సైలెంట్గానే ఉంటున్నాం. మేము పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు పౌరుషం ఉంటుంది. కానీ మా నాయకుడు మాకు ఆ స్వేచ్ఛ ఇవ్వట్లా. అది చట్ట వ్యతిరేకం కాబట్టి మాకు కూడా ఆ స్వేచ్ఛ అవసరం లేదు. మాకు స్వేచ్ఛ అవసరం లేదు, మాకు ఆ స్వేచ్ఛ వద్దు. అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే స్వేచ్ఛ మాకు అవసరం లేదు. కాబట్టే ఈరోజు కూడా స్వేచ్ఛగా ఎవరైనా సరే అభిప్రాయాలు చెప్పండి, రెచ్చగొట్టమా. మీ రాజకీయ నాయకుడు మీకు కళ్ళాలు వేస్తున్నారని మీరు చెబుతున్నారు, బట్ భాష చూస్తుంటే మీ వైపు నుంచి కూడా గట్టిగానే తగులుతున్నాయి. పెమ్మసాని గారు 24 గంటల్లో సినిమా చూపిస్తా అంటున్నారు. టైటిల్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంటర్వెల్ వరకు మాత్రం మనం వచ్చామా, లేకపోతే ఓన్లీ మాత్రమే ఈ సినిమాలో భాగం? పెమ్మసాని గారిని ఏ విధంగా మాట్లాడారు ఎన్నికల సందర్భంగా చూశారు. 18 నెలలు ఎక్కడ ఎవరిపైన ఏం చేయలేదు కదా. ఇంకోటి నిజంగానే పెమ్మసాని గారు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజారంజకమైనటువంటి సినిమా చూపిస్తున్నారు. అభివృద్ధిలో చూపిస్తున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి అనేటువంటి సినిమాని చూపిస్తున్నారు. వేరే విధమైనటువంటి సినిమా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కటి మీరు చూడండి, ఎన్ని వేల కోట్లు భారతదేశంలో వైట్ అనౌన్స్ చేసినటువంటి నాయకుడు. అంటే డబ్బుకు కొదవలేదు, కీర్తికి కొదవలేదు, ఏమి లేదు. కేవలం పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అమెరికా నుంచి వచ్చి ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉంటే ఆయన్ని ఏ విధంగా మాట్లాడాడు అంబటి రాంబాబు గారు? మీరు చూడండి ఏ విధంగా మాట్లాడాడు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఎమ్మెల్యేలు ఏమన్నా డమ్మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలని మీరు అలా మాట్లాడే విధానం కరెక్టేనా? ఆ రోజు ఎవరిని దాడి చేశారా? చేయలేదు కదా. మా అధినాయకుడు తల్లిగారిని పద్దాకలు తిడుతుంటే ఎందుకు ఓర్చుకోవాలండి? మా కోపం వస్తుంది కదా. కానీ మా నాయకుడు ఆపాడు, ఆగిపోయాం. లేకపోతే ఇంకేం సృష్టించేవారు? ఏమి చెయ్యం కాబట్టి. వైసీపీ వాళ్ళకి ఏంటి చెప్పనండి, ఒక అడ్వాంటేజ్, వాళ్ళ నాయకుడు వీళ్ళని కట్టడి చేస్తారు కాబట్టి మనం ఏమైనా మాట్లాడొచ్చినటువంటి ధీమా. ఇది మంచి ప్రభుత్వం, మమ్మల్ని కాపాడిద్ది ఈ పోలీసు వ్యవస్థ అనేటువంటి ధీమా. అందుకనే ఒళ్ళు కోవెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరులో మేము ఎవరిని కదిలించినా అక్కడ తగలబడుతున్న సంఘటనల గురించో కారద్దాల గురించోనే మాట్లాడుతున్నారు. ఓకే, ఇలాంటి భయానక వాతావరణం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కనుక మీరు ఉంచినట్లయితే పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్తోనే అభివృద్ధి లేదా పెట్టుబడులు ఆగిపోతాయి అనేటువంటి అంశం కరెక్ట్ కాదు. ఒకటి అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండాలి కాబట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది అనేటువంటి విషయం మీరు చూశారు. అన్ని వేల మంది వచ్చినా సరే అంబటి రాంబాబు గారిని క్షేమంగా తీసుకొని వెళ్ళారు అక్కడి నుంచి, అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు, మా లోకేష్ గారు మొన్న ఒక మాట చెప్పారు, నేను ఒక్కడనే తెలియగలవాడిని, నేను ఒక్కడనే చేస్తాను కాదు, మీ దగ్గర కూడా ఐడియాస్ ఉంటే రండి. వైసీపీ నాయకులకి ఓపెన్గా చెప్పారు, మీ దగ్గర కూడా ఓపెన్గా రండి. పెట్టుబడులకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని పిలిచారు. ఇటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక్కళ్ళని అన్నారా? ఎప్పుడు చూసినా లోకేష్ గారి బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఏ రోజన్నా మాట్లాడారా? కాబట్టి ఏది ఏమైనా కానీ దాడుల సంస్కృతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం మాకుంది. కాబట్టే మా నాయకుడు గట్టిగా మందలించారు. ఆ మందలింపులోనే కేసులు కూడా బుక్ అయినాయి. ఖచ్చితంగా అది మీరు అధికారంలో ఉన్నారు, వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వేరే పార్టీల అధికారం, ఎవరైనా సరే అలా మాట్లాడడం కరెక్ట్ అని చెప్పట్లేదు. వైసీపీ చేసే రాజకీయం ఎలా ఉందంటే, పోతే సైన్యం వస్తే రాజ్యం,
సైన్యాన్ని ప్రజల్ని ఎరగా వేస్తున్నారు, వాళ్ళని యుద్ధ భూమిలో పంపిస్తున్నారు, వీళ్ళు ప్యాలెస్లో కూర్చుంటున్నారు. పోతే సైన్యం పోతుంది, వాళ్ళ బలిదానాలపైన వస్తే మాకు రాజ్యం వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే రాజకీయాలలో ఇలాంటి దాడులు ఓకే, లేదంటే ఇంట్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ ఇంటి పైన దాడా లేకపోతే ఒకలాంటి భయం ఉంటది ఎవరికైనా. మీకు 100% అండి. నేను చెప్తున్నానండి, ఇవి కాదు రాంబాబు గారి కుటుంబ సభ్యులకు కూడా, ఆ మహిళలందరికి కూడా నిజంగా వారికి ఇబ్బంది కలిగిన దానికి ఖచ్చితంగా మేము కూడా చాలా సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఆ మహిళల జోలి మీరు చూడండి, అన్ని వేల మంది, అన్ని వందల మంది వెళ్ళినా ఏ మహిళని అసభ్యంగా ప్రవర్తించిన కానీ వారిపైకి వెళ్ళటం కానీ చేయలా. కానీ పట్టాభి గారి పైన దాడి చేసినప్పుడు 5 సంవత్సరాల పసిపాప పరిస్థితి ఏంటి ఆ రోజు ఆ ఇంట్లో? కాబట్టి ఎవరైనా సరే అండి, మాకు అధికారం ఉన్నా వాళ్ళకి అధికారం ఉన్నా, అధికారం ఎవరికున్నా సరే ఆ ఎఫెక్ట్ ఇంట్లో వాళ్ళ మీద పడకూడదు అన్నప్పుడు ఇంట్లో లేని చనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని తిడితే ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? అదే చెప్తున్నా, తిట్టడం కరెక్ట్ కాదు, బట్ తిట్టారు కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటది అని చూపించడం ఎంతవరకు కరెక్ట్? తప్పనే కదా, తప్పు కాబట్టేగా వారిపైన కేసు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? అదే డిఫరెన్స్. తప్పు చేసిన వాళ్ళపైన కేసు పెట్టాం, చట్టపరంగా శిక్షిస్తాం. ఎప్పటికైనా మీ కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన నేతలు కంట్రోల్లో మీ ఛానల్ ద్వారా మా ఎంటైర్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాబు గారు చెప్పారు ఏ విధంగా అయితే వాళ్ళు లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, గొడవలు పెట్టి వాళ్ళు వేసే ట్రాప్లో మీరు పడమాకండి. మీ భావోద్వేగాలు వస్తాయి, మనుషులం కాబట్టి ఖచ్చితంగా. కానీ మనం కాస్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. బాబు గారు చెప్పినప్పుడు మనం పాటించి తీరాలి. చూద్దాం రేపు ఏం జరగబోతుందో గుంటూరులో. రేపు ఎల్లుండి ప్రతిరోజు జరిగేది అభివృద్ధి, అందులో నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.